నిత్యముగాను ఈ ఆజ్ఞను గాయకొనవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను. చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు భక్తుడు ఇచ్చింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు, ఆయన ఈ లోకము మళ్ళీ రాకడ వచ్చు వరకు నీవు నిష్కలంకముగాను అన్నిత్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాడని చెప్పేసి శ్రీమంతుడును అద్వితీయుడును నాకు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. అలాగే స్తుతించడం వలన లాభం ఏంటండి? మనం స్తుతించడం వల్ల లాభం ఎవరైనా చెప్తారా? లాదర్ గారు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలండి. అంతటా చదువు. చాలు చాలు. ఓకే, ఇక్కడ మనకి 2వ దినవృత్తాంతములో 20వ అధ్యాయము 20 వచనం నుంచి 23 వచనం వరకు చూస్తున్నట్లయితే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఎవరు స్తుతించారండి ఇక్కడ? అది ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాని స్తుతించిరి. ఎవరు? అంతటా వారు ఉదయమునానే లేచి తెకోవ అరణ్యమునకు పోయి, వారు పోతుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మన దేవుడైన యెహోవాను నమ్ముకొనమని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యెహోషాపాతు చెప్తున్నాడు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పారు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారి పరిశుద్ధాలంకారము ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయటకు వారు నియమించను. మరి ఆ విధంగా చేయడానికి వాళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చినటువంటి అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సెయ్యూరు మన్య వాసుల మీదను మాటుగండ్రను పెట్టారు. కనుక వారు హతులైరు. అమ్మోనీయులను, మోయాబీయులను, సెయ్యూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలెనని పొంచి ఉండి వారి మీద పడి, వారు సెయ్యూరు కాపురస్తులను అడముట్టించి తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టింది. యోధా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టి చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదమ్మ. ఈ విధంగా స్తుతించడం వల్ల లాభం ఇశ్రాయేలీయులకు ఎంతవరకు వచ్చిందంటే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 20వ వచనం నుంచి 23, 24 వచనం కూడా చదువుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది కదండి.
ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలగజేశాడు. నువ్వు మన ఆకాశాన్ని ఆయన దేవుని యొక్క జ్ఞానం చేత నిర్మించాడు, కలగజేశాడు. ఆయన కృప నిరంతరముండు. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వారు. ఆయన భూమిని నీళ్ల మీద, ఇప్పుడు నీళ్ల మీద భూమి మీద నీళ్ళు ఉంటాయి అనుకుంటారు, అట్లా కాదండి. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన కృప నిరంతరముండును. ఈ యొక్క పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించిన యొక్క ఆమేన్.